హాయ్ ఫ్రెండ్స్, మేము మా కోడలిది శారీ ఫంక్షన్ ఉంటే విలేజ్ కి అయితే వచ్చాము. ఇంకా తెల్లారి గట్ల 2 గంటలకే లేచినాం. ఇంట్లో బేసిక్ పనులు ఉంటాయి కదా, అదే తోమడం, ఊడవడం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ముందుగా ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. మటన్ కొట్టేటోళ్ళు కూడా వచ్చిళ్ళు. మా వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4 గొర్రెలే కోస్తున్నారు ఫంక్షన్ కోసం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మొదటి కార్యం ఇదే అన్నమాట. సో చాలా మంది చుట్టాలు వస్తారు కాబట్టి సో మినిమం ఉండాల్సిందే. నైటే అక్కడక్కడ కొన్ని టెంట్స్ అలాగే పాండాస్ కూడా వేసిపోయిల్లు అనమాట. ఇంకా మా వాళ్ళు మటన్ కి సంబంధించిన కాలు తలకాయలతో క్లీన్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు అర్ధరాత్రి 2 గంటలకు లేచి పనులు మొదలు పెట్టడం ఏంటి అని. మీ సైడ్ ఎట్లనో మాకైతే తెలియదు, బట్ మా సైడ్ అయితే ఫంక్షన్ అంటే చాలా ముందుగా ఫుడ్ కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటాం. ఎందుకంటే చుట్టాలు వస్తారు కదా, సో టైం కి ఫుడ్ మనం పెట్టాలి. మళ్ళీ ఇది చిన్న వంట కాదు కదా, మినిమం కింట మటన్ అంటే ఇంకా మామూలు విషయం కాదు. వెజిటేబుల్స్ ఇంకా కట్ చేయడానికి వర్కర్ ఏమీ మాట్లాడలేదు. మేమే చాలా మంది ఉన్నాం కాబట్టి తలా ఒక పని చేసుకుంటున్నాం. చిన్న చిన్న పనులు అయిపోయేసరికి ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. ఇంకా చూడండి వంట కూడా మొదలు పెట్టేశారు మా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ వరకు వచ్చిన చుట్టాలకి విందు అనేది వడ్డించాలి కాబట్టి సో ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాం. ఇంకా చాలా ఐటమ్స్ చేయాలి కదా, మటన్ అని, సాంబార్ అని, తలకాయ, బోటి, బగారా, వైట్ రైస్. ఫంక్షన్ కి సంబంధించిన వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ లోపు వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.